హాయ్ అండి. హలో, అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు సండే కదండి. ఇదిగోండి 1 అవర్లో చికెన్ బిర్యానీ చేసుకునే విధానం చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇది కూరలోకి కావాల్సిన మసాలా, చికెన్లోకి ఇవి అన్ని మిక్సీ పట్టుకుంటాం. ఇప్పుడు పౌడరు, ధనియాలు, షాజీరా, ఇది చెక్క, లవంగాలు, యాలకులు, ఒక్కటే బిర్యానీ ఆకండి. ఇవన్నీ దీంట్లోకి కూరలోకి స్పెషల్గా వేసుకుంటున్నాం మసాలా. అంటే కొంచెం తగ్గించి వేసుకుంటున్నాం అండి, ఎక్కువ కాకుండా. నాకు ఎక్కువ తింటే పడదు, అందుకని లైట్గా వేసుకుంటున్నాం. ఇదిగోండి మీకు చూపించిన పదార్థాలన్నీ మిక్సీ పట్టుకుంటే ఇదిగోండి ఇలా పౌడర్ కావాలండి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోండి అన్ని కలిపి. తర్వాత ఇప్పుడు మేము కేజీ చికెన్ తీసుకున్నామండి. దీంట్లో ఏమేమి కలుపుకోవాలో అది చూపిస్తాను, చూడండి. ఇదిగోండి చికెన్లో ఫస్ట్ పసుపు వేసుకుంటున్నానండి. ఇదిగోండి ఆకు చెక్క, నిమ్మకాయ, అది విత్తనాలు వస్తాయి కదా, అందుకని ఆ గింజలు రాకుండా ఇలా చేతిలో పిండేసుకుంటున్నాను. ఇలా పిండేసుకోండి. ఫస్ట్ నిమ్మకాయ, ఇదిగోండి. తర్వాత సాల్ట్, దీంట్లో ఎంత కూరలోకి సరిపడా సాల్ట్ ఎంత వేసుకుంటారో అంత. ఇప్పుడు ఈ రెండు వేసి మనం బాగా ఇలా కలుపుకుంటే కూర చాలా బాగుంటుందండి. టేస్ట్ వస్తుంది, జ్యూసీగా, బాగా మెత్తగా బాగా ఉడుకుతుంది అనమాట. బాగుంటుంది. ఇలా చేసుకోండి మీరు కూడా చూసి. ఇదిగోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కావాల్సినది. ఇదిగోండి కారము, ముందు కలుపుకోండి. కొంచెం కారమను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కట్టేపు కలపండి. ఇదిగోండి మనం మసాలాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ ఇది పౌడర్, ఇదే ఇంపార్టెంట్ అండి. బాగా టేస్ట్ రావాలన్నా, కూరకి అంతా ఇది కావాలన్నా, బాగా మంచిగా ఇదిగా ఉండాలంటే ఇదే మంచి ఇంపార్టెంట్. మేము స్కిన్తోనే తెచ్చుకుంటామండి, బాగా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి. మాకు స్కిన్ లెస్ అంటే అంత పెద్ద ఇష్టం ఉండదు, పిల్లలు కొట్టేయడం. అందుకని స్కిన్ తీయించాం అనమాట, అట్లానే తెచ్చేస్తాం. ఇవన్నీ కలిపిన తర్వాత ఇదిగండి ఇది పుదీనా, కొత్తిమీర, మిర్చి, ఆనియన్స్ ఫ్రై చేసాం అన్నమాట. చేరుకుందండి నెయ్యి. తర్వాత ఇది ఆనియన్స్ వేయించుకున్నామండి, ఆయిల్ కందినీను, ఇంకా అది వేసేస్తున్నానండి. మళ్ళీ ఇంకా వేరే దాంట్లో పెట్టడం ఎందుకు నేను చెప్పేసి. నెయ్యి వేస్తే బాగా రుచి బాగుంటుంది అనమాట, అందుకని చెప్పేసి 1 స్పూను నెయ్యి వేసుకున్నాం అనమాట. తర్వాత ఆనియన్స్ వేయించిన నూనె ఉంది కదా, ఆ ఆయిల్ పోసేసుకున్నాం దీంట్లో. ఇప్పుడు ఇదంతా బాగా కలిపిన తర్వాత బాగా కలిసిపోవాలండి కూరలో. ఇలా బాగా కలిసిపోయింది కదా, కలిసిపోయిన తర్వాత 1 కప్పు పెరుగు అండి. కొంచెం పుల్లగా ఉండాలి పెరుగు, మరి అప్పటికప్పుడు పెరుగు కాకుండా రాత్రిది ఇప్పుడు వాడకుండా నిన్న పొద్దుడు కానీ మొన్న రాత్రి పెరుగైనా పర్లేదు, పుల్లగా ఉంటే బాగుంటుంది. కొంచెం ఇదిగోండి కప్పు పెరుగు. అన్నీ బాగా ఇలా పట్టించాలంటే 1 పావు గంట అలా పక్కన పెట్టేసుకోండి. 1 అవర్. ఇదిగో చూడండి, మన అంతా ఇట్లా కలుపుకున్న తర్వాత
ఉప్పు కారం సరి చూసుకొని బాగా ఇట్లా ముక్కలన్నీ బాగా ఉడికేలాగా ఇట్లా పరచుకోండి శుభ్రంగా. టైం ఉంటే 1 అవర్ పెట్టుకోండి పక్కకి. లేదనుకోండి టైం లేదు, అర్జెంటుగా కావాలి, తొందరగా చేసుకోవాలి అని అనుకున్నారనుకోండి, పావుగంట అయినా, మినిమం పావుగంట అయినా పెట్టండి పక్కకి. అప్పుడు ఇదంతా బాగా మనం వేసినవి అన్నీ ముక్కలకి బట్టి బాగుంటుంది అన్నమాట కూర. ఇదిగోండి 1 అవర్ ఇలా పెట్టుకున్నారనుకోండి, చక్కగా బాగా అదంతా పట్టి ముక్కలకి బాగా పట్టేసి అంత చేసినాక ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇదిగోండి ఇలా మూత పెట్టేసుకొని ఉంచుకోండి 1 అవర్. ఆ తర్వాత 1 అవర్ అయ్యాక మళ్ళీ మూత తీసి చూపిస్తాను మీకు. అదిగోండి చికెన్ 1 అవర్ పక్కన పెట్టేసుకున్నాం కదా, అన్నీ వేసుకొని ఇప్పుడు ఈలోపు రైస్ ప్రిపేర్ చేసుకున్నామండి. ఇది వాటర్ పెట్టుకున్నాము రైస్కి ఎసరు. తర్వాత అండి దీంట్లో 1 స్పూన్ చాలండి ఆయిల్, ఎక్కువద్దు, చాలు సరిపోతుంది. తర్వాత ఇవ్వండి ఇవి బిర్యానీకి కొంచెం కొంచెం తీసుకున్నాం మసాలా. ఇది షాజీర్ అండి, దీని అడుగున ఇది కూడా ఉంది జాజికాయ. కొంచెం జాజికాయ ఇలా చాకుతోటి ఇది చేసి తీసాను అనమాట. కొంచెం వేసుకుంది, జాజికాయ ఎక్కువ వేసుకున్నా మనం తినలేమన్నమాట ఆ ఘాటు. ఇదిగోండి తర్వాత ఇదిగోండి పుదీనా కొంచెం, ఇదిగోండి కొంచెం కొత్తిమీర, తర్వాత ఇదిగోండి ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను చూడండి. ఈ సాల్ట్ వేసాక ఈ ఎసరు వాటర్ని టేస్ట్ చూస్తే మనకి సముద్రంలోకి వెళ్ళి ఎప్పుడైనా స్నానం చేస్తాం కదా, స్నానం చేసినప్పుడు అది నోటికి ఆ టేస్ట్ ఎలా తగ్గుతుందండి, ఆ సముద్రపు వాటర్ ఉప్పగా తగ్గుతుంది కదా బాగా, అట్లా ఉండాలన్నమాట ఉప్పు దీనికి. అదేంటి సౌండ్ వస్తుంది అనుకున్నారు, మాకు వాటర్ ఇప్పుడే వస్తాయండి, అదొక పెద్ద ప్రాబ్లం. ఉప్పు ఇంకా కొంచెం పడుతుందండి, సరిపోలేదు. చూసుకోండి మళ్ళీ, మీరు ఎంత తినేదాన్ని బట్టి వేసుకోండి. మాకైతే నేను తినే అంతే, మేము తినే అంతే వేసుకున్నాను, మీరు కూడా చూసుకొని వేసుకోండి. కానీ కొంచెం దీంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, అప్పుడు ఆ కూరకి రైస్కి అంతా బాగా కాంబినేషన్ బాగా కుదిరిద్ది అనమాట, బాగుంటుంది. ఇది ఎసరు బాగా మరగనివ్వండి, బాగా తెరిలితే మనం వేసిన ఈ మసాలాలు ఇవన్నీ దాంట్లోకి దిగుతాయి అన్నమాట. ఈ ఫ్లేవర్ అంతా వాటర్కి పడుతుంది, అప్పుడు బాగుంటుంది అనమాట. అప్పుడు మనం రైస్ వేసుకుందాం. రైస్ 1 kg చికెన్కి 1 kg రైస్ అండి, కడిగి పెట్టుకున్నాం రైస్. ఇంట్లోవేనండి, మేమేం బాస్మతి రైస్ తీసుకురాలేదు, ఇంట్లో రోజు వాడుకునే రైసే, సోనా మసూరి రైస్ తింటాము, ఇంకా అదే రైస్ కడిగి పెట్టుకున్నాం దీనికి కూడా. ఇదిగోండి ఎసరాల కర్రీని చూడండి, మేము స్టవ్ తగ్గించాము, అది అలా తగిలిన తర్వాత ఇదిగోండి రైస్ అది కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇది మొత్తము ఉడికించుకోవద్దండి, సగం ఉడకాలి. అది ఇట్లా మనం ఉడికింది రైస్ ఇలా పట్టుకొని చూస్తే మళ్ళీ చూపిస్తాను నేను మీకు ఒకసారి. ఉడికినట్టు కొంచెం అనిపించాలన్నమాట, మరి బియ్యంలా ఉండకుండా కొంచెం ఉడికినట్టు అనిపించాలన్నమాట. అంతవరకు కుక్ చేసుకోండి, తర్వాత మనం దాంట్లో కలిపేసేద్దాం, అది చూపిస్తాను మీకు. ఇదిగోండి 1 అవర్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది, అదిగో చూడండి. ఇదిగోండి రైస్ ఇలా ఉడికించుకోవాలి, మొత్తం కాకుండా ఇలా అసలు ఉడకకుండా కూడా కాదు, ఇలా ఉడికించుకోండి, మధ్యస్థంగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇది తీసి దీంట్లో పోసేద్దామండి. ఇదిగోండి ఇలా రైస్ తీసి ఇలా దీని మీద కట్ చేసుకోవాలి, కూర మీద. అదే చికెన్ అంతా ఇది చేసుకొని పెట్టుకున్నాం కదా, దీని మీద కట్ చేసుకోవాలి, మ్యారినేట్ చేసుకున్నాం కదా. పుదీనా కొత్తిమీర ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, రైస్ అంతా మొత్తం వేసుకొని ఇట్లా పరుచుకున్నాక ఇది పైన ఇలా చల్లుకొని, కొత్తిమీర పుదీనా ఇలా చల్లుకోండి.
తర్వాత ఇందాక వేయించుకున్న ఆనియన్స్ అండి, సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది, తిని ఆహా అనాల్సిందే మీరు. అదిగోండి ఇప్పుడు ఇలా అంతా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దమ్ముకు పెట్టేసుకోవాలండి 10 నిమిషాలు తీసుకున్నాము. అందులో ఇదిగోండి పైనుంచి ఒక్కటే ఒక స్పూన్ అండి టేస్ట్ కోసం చాలు నెయ్యి వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇప్పుడు దమ్ము పెట్టాం కదా, ఆవిరి బయటికి పోకుండా చూసుకోండి. ఇలా మంచి ప్లేటు ఒకటి బాగా దానికి సరిపడా మీరు ఏదైతే బౌల్ అదే గిన్నె పెట్టుకుంటారో ఆ గిన్నెకి సరిపడా ప్లేట్ బాగా ఇలా బోర్పించుకొని పెట్టుకోండి. శుభ్రంగా ఇదిగోని బయటికి పోకుండా ఉంటుంది. మామూలుగా అయితే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ మనం పెట్టేసి అంచులు మూసేసి ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు అవసరం లేదండి, చికెనే కాబట్టి ఏం పర్వాలేదు. దీని మీద ఒకటి వెయిట్ ఏదన్నా నీళ్ళ గిన్నె పెట్టుకున్నామండి. వెయిట్ పెట్టుకుంటే అది శుభ్రంగా దమ్ అయిపోతుంది. అది ఇదిగోండి ఇలా బరువు పెట్టేసుకోండి. ఇది నీళ్ళు పెట్టండి గిన్నెతోటి, అది పెట్టుకొని ఇలా దాని మీద కూడా ఇట్లా మూత పెట్టేసేసుకోండి. ఫస్ట్ ఒక 10 నిమిషాలు హైలో పెట్టుకోండి, తర్వాత సిమ్లో పెట్టేసేయండి. పెట్టేసి ఇలా నీళ్ళ గిన్నె పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచేసాం అనుకోండి, శుభ్రంగా కుక్ అయిపోతుంది. అడుగున చికెను పైన రైస్ మొత్తం కుక్ అయిపోతుంది. మళ్ళీ 10 మినిట్స్ అయ్యాక ఎలా కుక్ అయినా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఆవిరి వస్తుంది చూడండి. ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా గిన్నె చుట్టూ ఆవిరి వస్తుంది చూడండి. ఆవిరి వస్తుంటే అయిపోయినట్టే ఆల్మోస్ట్. నేను గిన్నెలకి అది ప్లేట్లోకి తీసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఒకసారి మూత చేస్తున్నాను చూడండి, ఇలా అవుతుంది. మీకు ఉడికింది చూడండి, మొత్తం మీకు కనిపిస్తుందా? ఇలా అవుతుంది అనమాట. ఇలా అయితే ఉడికినట్టే అనమాట. ఇప్పుడు ప్లేట్లోకి తీసి చూపిస్తానండి మీకు. ఇదిగోండి మొత్తం రెడీ అయిన తర్వాత, ఇదిగోండి మొత్తం కుక్ అయిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి. చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ చూసాము, చాలా బాగా వచ్చింది, చాలా బాగా ఉడికింది. మామూలు రైస్తోనే చేసుకుంటామండి ఎక్కువ. మేమేం బాస్మతి రైస్ ఏం తీసుకురాము, తక్కువ. ఇది చూడండి చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని తిని చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ శ్రీదేవి.